ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ప్రధానమైందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. స్థానిక గిరిజన్ భవన్లో ఏర్పాటు చేసిన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల పోలింగ్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ మెటీరియల్ తీసుకున్న పోలింగ్ అధికారులను సిబ్బందిని ఎన్నికల సామగ్రి అంతా తీసుకున్నారా లేదా అని ఒక్కొక్క మెటీరియల్ను అడిగి చూపించమని వాటిని పరిశీలించారు. చెక్లిస్ట్ ప్రకారం ఎన్నికల సామగ్రి అంతా సరిచూసుకోవాలని చెప్పారు. బ్యాలెట్ బాక్సుల పనితీరును కోవాలని అన్నారు. ఎన్నికల విధులకు నియమించిన సిబ్బంది అందరూ హాజరయ్యారా లేదా అని ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ను ఆరా తీశారు. పోలింగ్ నిర్వహించే తీరును పోలింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరిన తర్వాత అక్కడ పోలింగ్ ఏర్పాట్లను చేసుకోవాలని చెప్పారు. పోలింగ్ నిర్వహణలో ఏమైనా సందేహాలు ఉన్నాయా అని పోలింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల నిర్వహణకు అందరూ సమర్థవంతంగా పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పోలింగ్ సిబ్బందికి సూచించారు. అదేవిధంగా ఈ ఎన్నికలకు సంబంధించి జంగారెడ్గూడెం ఆర్డీఓ కార్యాలయంలో మరో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిధంగా కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, తహసీల్దార్ శేషగిరి తదితరులు ఉన్నారు. రేపు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్ నడుస్తుంది. సో మనకి ఇది సంబంధించి 456 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 3,14,984 ఓటర్స్ గ్రాడ్యుయేట్ ఓటర్గా నమోదై ఉన్నారు. మన ఏలూరు జిల్లా వరకే 42,282 ఓటర్స్ ఉన్నారు. మనకి దీనికి సంబంధించిన క్యాండిడేట్స్ 35 క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తున్నారు. మనకు ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్. సో ఫస్ట్ ఆల్ ద ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరెవరు ఎలక్టరల్ రిజిస్టర్ అయి ఉన్నారో మీ అందరూ దయచేసి రేపు వచ్చి ఓట్ చేయండి. 8 నుంచి 4 o'clock వరకే మనకు పోలింగ్ టైం ఇచ్చి ఉన్నాము. ఆల్ ద పోలింగ్ స్టేషన్కి కావాల్సిన అన్ని నెససరీ అరేంజ్మెంట్స్ మనం చేశాము. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి. ఈరోజు పోలింగ్ పర్సనల్స్ కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్, కావాల్సిన ఎలక్షన్ మెటీరియల్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. దిస్ పోలింగ్ పార్టీ ఈరోజు నైట్కి చేరిపోతారు, అక్కడికి నైట్ స్టే చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock పోలింగ్ స్టార్ట్ చేయాలి. సో దీనికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్ ట్రైనింగ్స్ కూడా 2 సార్లు ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో ఎట్లా జరిగిందో అట్లాగే 6 జిల్లా సంబంధించిన అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి అందరికీ ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని చోట్ల ఈ 6 జిల్లాలో కూడా డిస్ట్రిబ్యూషన్ నడుస్తున్నాయి. సో రేపు ఎలక్షన్ సంబంధించి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్లో వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఆ వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన ఫీడ్ అంతా మన కలెక్టరేట్లో మనకు కనెక్ట్ చేసి ఉన్నాము. సో లైవ్ ఆల్రెడీ డ్రై రన్ నడుస్తున్నాయి. సో రేపు ఏ చోట్ల ఏమైనా జరిగితే అది వెంటనే మనం అబ్జర్వ్ చేయడానికి, మానిటర్ చేయడానికి, ట్రాన్స్పరెంట్గా జరుగుతుందా లేదా అని చూడడానికి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అన్ని చోట్ల నడుస్తున్నాయి. అది కూడా ఒక ఎవిడెన్స్. సో అది కూడా మేము మానిటర్ చేస్తున్నాము. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మనకు 438 పోస్టల్ బ్యాలెట్స్. పోలింగ్లో పనిచేసిన వాళ్ళకి ఎవరికైనా పోస్టల్ బ్యాలెట్ ఆప్షన్ కావాలంటే వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రోజుకి అడిగి ఎవరెవరు ఆప్షన్ ఇచ్చి ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇప్పుడు దాకా 438 రిక్వెస్ట్లు వచ్చాయి. 438 పోస్టల్ బ్యాలెట్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అవి మనం తపాల్ మూలంగా వాళ్ళకి పంపుచున్నాము. సో వాళ్ళు అందులో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ వాళ్ళు వేసుకొని మాకు మళ్ళీ పంపిస్తే బై పోస్ట్ అయినా పంపించవచ్చు, లేదా కలెక్టరేట్లో ఉన్న ఆ టీం దగ్గరికైనా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే మనకు అక్కడ కూడా ఒక బాక్స్ పెట్టి ఉన్నాము. ఆ బాక్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తే మనకు అది కౌంటింగ్ రోజుకి మనం తీసుకుంటాము. సో మనకు ఈ పోలింగ్ అంతా అయిపోయినాక రేపు సాయంత్రానికి మనకు ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడికి పోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ వస్తుంది. దానికి సంబంధించిన రిసెప్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ మనం వాడుకోవడం జరిగింది. అది కాకుండా మనకు కౌంటింగ్ March 3rd 28+1 కౌంటింగ్ టేబుల్స్ కూడా ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన క్యాండిడేట్స్ మీటింగ్ కూడా ఆల్రెడీ పెట్టి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో కౌంటింగ్ March 3rd కూడా మనం మొదలు పెడుతున్నాము. థ్యాంక్ యూ.